ప్రభం ప్రాణనాదం విభం విశ్వనాదం జగన్నాథనాదం సదానందభజం భవద్భవ్య భూతేశ్వర భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే. ఈ విశ్వం పుట్టుకకు సైంటిఫిక్గా ఎన్నో కారణాలున్నా మనం మాత్రం నమ్మేది త్రిమూర్తులే ఈ విశ్వాన్ని సృష్టించారని. అందులో ముఖ్యమైన వారు శివుడు. అయితే ఈ వీడియోలో మనం శివుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం శివుడు వినాశకుడు మరియు పవిత్ర త్రిమూర్తులలో అత్యంత ముఖ్యమైన వాడు. అయితే మిగిలిన ఇద్దరు సృష్టికర్త బ్రహ్మ మరియు విష్ణువు. సృష్టి కోసం బ్రహ్మ, సంరక్షణ కోసం విష్ణువు జన్మించారు. అయితే శివుని పుట్టుక వెనకాల చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ తమ శక్తుల గురించి వాదిస్తున్నారు. ఇద్దరు ఒకరికంటే ఒకరు శక్తివంతులను నిరూపించాలనుకుంటున్నారు. ఇలా వారిద్దరి మధ్య వేడివేడిగా జరుగుతున్న చర్చలో వారి మధ్య ఒక వివరించలేని మండుతున్న స్తంభం ఏర్పడింది. దాని మూలాలు ఆకాశంలోకి మరియు చివర భూమిలోకి కనుచూపు మేరను దాటి ఉంది. ఈ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రభులిద్దరూ మా ఆధిపత్యానికి సవాలు చేస్తూ అక్కడే నిలబడి ఈ మూడో వ్యక్తి గురించి ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఏంటి అని ఇద్దరు సంకోచనలో పడ్డారు. ఇప్పుడు వారి వాదన సద్దుమణిగింది. అసలు ఇది ఎక్కడి నుంచి ఉద్భవించింది అని వారిలో వారే చర్చించుకోవడం మొదలుపెట్టారు. తల ఎత్తి చూస్తే ఆకాశంలోకి, తలదించి చూస్తే భూమిలోకి ఆ ఆకారం వ్యాపించి ఉంది. దాంతో ఈ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయిన ప్రభువులిద్దరూ తమ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ దీని మూలాలు తెలుసుకుందామని విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని చీల్చుతూ భూమిలోకి, బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి పైకి ఎగిరి దాని మూలం కోసం వెతుకుతున్నాడు. ఎంత సమయమైనా వారిద్దరికీ దాని మూలాలు కనిపించలేదు. దాంతో అలసిపోయిన వారిద్దరూ మరలా యథాస్థానానికి వచ్చి వారిలో వారే మదన పడుతున్నారు. తరతరాలుగా అన్వేషణ సాగిన ఫలితం దక్కలేదు. దాంతో వారి విఫల ప్రయత్నాల తరువాత బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరూ వారి అసలు ప్రదేశానికి తిరిగి వచ్చారు. దాంతో ఆ స్తంభం నుంచి ఒక ఓంకార శబ్దంతో కనులు చూడలేనంత తేజస్సుతో శివుడు ఉద్భవించాడు. శివుని శక్తి, విశ్వం ఉనికి తమ ఊహకు అందనిదని, నిజానికి వారిద్దరికంటే శివుడే శక్తివంతుడని వారు ఇరువురు అర్థం చేసుకున్నారు. శివుడు మామూలు దేవుడు కాదు. అతని లీలలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అతను బహుళ పాత్రలను పోషిస్తాడు మరియు విశ్వంపై శక్తివంతమైన శక్తిని కలిగి ఉంటాడు. శ్మశాన వాటికలో నిద్రించడం, పుర్రెదండలతో జంతువుల చర్మంతో అలంకరించుకోవడం అతనికి చాలా ఇష్టం. ఇదే తన యొక్క అసలైన రూపాన్ని తెలియజేస్తుంది. శివుడు ఎల్లప్పుడూ భీకరంగా కనిపించే రాక్షసుల మధ్య రక్తసిక్తమైన ప్రదేశాలలో క్రూరమైన దేవుడిగా కనిపిస్తాడు. మరియు అదేవిధంగా మరో కోణంలో ఎత్తైన హిమాలయాల్లో లోతైన ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతాడు. ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టతరం. పరమశివుడు తన దివ్య నృత్యంలో నిమగ్నమైనప్పుడు అతను తన సృష్టి యొక్క రూపంలో చిత్రీకరించిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో సహా పంచభూతాలను తను ప్రదర్శిస్తాడు. ప్రవహిస్తున్న గంగ తన అరచేతి నుంచి వచ్చే అగ్ని, గాలికి ప్రతీకే ఈ విశ్వం. తన ఆనంద నృత్యాన్ని అమలు చేసే విశ్వస్థలం ఇది. పరమశివుడు ఎంత కరుణామయుడో తెలియాలంటే ఈ స్టోరీ మీకు తెలియాలి. ఒకసారి అమృతం కోసమని దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేయదలిచారు. దాని ద్వారా వెలువడిన అమృతంతో నిత్య జీవనం పొందవచ్చని దేవతలందరూ విష్ణువు సహాయంతో క్షీరసాగర మథనాన్ని చిలకడం ప్రారంభించారు. అయితే ఇక్కడ దేవతలందరికీ ఒక సమస్య వచ్చి పడింది. క్షీరసాగర మథనం చిలికేటప్పుడు మొదట ఒక విషం వెలువడుతుంది. దాని తరువాతే అమృతం ఉద్భవిస్తుంది. అయితే దేవతలు మరియు రాక్షసులంతా ఈ విషయాన్ని ఎవరు సేవిస్తారని వాదించుకుంటున్నప్పుడు శివుడు వారందరి సమస్య తీర్చడం కోసం ఆ విషయాన్ని కంఠంలో దాచుకుంటాడు. ఈ సంఘటన స్వామి మెడ నల్ల రూపంలోకి మారడానికి కారణమవుతుంది. ఆ తరువాత ఆ క్షీరసాగర మథనాన్ని చిలకగా వచ్చిన అమృతం దేవతలు, రాక్షసులు స్వీకరించి నిత్య జీవం పొందుతారు. అందుకనే శివుడు అత్యంత కరుణామయుడిగా చెప్పబడతాడు. అతను సృష్టించిన విశ్వం యొక్క భద్రత మరియు బాధ్యతను నిర్వహించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో శివుని లింగ రూపాలు పూజిస్తారు. వాటిలో కొన్ని జ్యోతిర్లింగాలు. పురుషత్వాన్ని చిహ్నమైన ఈ లింగం విశ్వం యొక్క సృష్టి, స్థిరత్వం మరియు ఉపసంహరణలో శివుని పాత్రకు ప్రతీక. ఒకసారి శివపార్వతులు పెద్ద కుమారుడైన కార్తికేయుడు మోక్ష మార్గం గురించి తండ్రిని అడుగుతాడు. ప్రతి యుగంలో మోక్ష మార్గం వేరేగా ఉంటుందని తెలియజేస్తూ కలియుగంలో కర్మ, ధర్మాలకు ప్రాధాన్యం ఉంటుందని, కలియుగంలో మోక్షం పొందాలంటే పవిత్ర పుణ్యక్షేత్రాలు, నదులు, తీర్థయాత్రలు చేయాలని శివుడు చెప్తాడు. ఈ ప్రదేశాలు మనిషి యొక్క ఏ కోరికనైనా లేదా కోరికను తీర్చగలవని శివుడు వివరిస్తాడు. కానీ ఈ ప్రదేశాలలో ప్రకృతికి లేదా మానవత్వానికి విరుద్ధమైన పనుల గురించి ఆలోచించకూడదు లేదా కోరుకోకూడదని హెచ్చరిస్తాడు. గంగానదితో పాటు గోదావరి, నర్మదా, తప్తి, యమున, గౌతమి, కౌశికి, కావేరి, సింధు, సరస్వతి నదులు కూడా పవిత్రమైనవని, మనిషి పాపాలను కడిగివేయగలవని శివుడు చెప్తున్నాడు. కాశీతో పాటు అయోధ్య, ద్వారక, మధుర, అవంతి, కురుక్షేత్రం, రామతీర్థం, కంచి,
పుణ్యక్షేత్రం, వారాహి క్షేత్రం వంటి క్షేత్రాలు మనిషి ఈ లోక దుఃఖాల నుంచి విముక్తి చేయగలవని శివుడు చెబుతున్నాడు. మనం చేసే ప్రతి కర్మ శివుడితో ముడిపడి ఉంటుంది. శివుడే విశ్వం యొక్క ఆది అంతం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.